రాష్ట్రంలో చూస్తూ ఉంటే రోజు రోజుకి శాంతి భద్రతలు అడుగడుతూ ఉన్నాయి. పోలీస్ దౌర్జన్యం, ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు లాంటి పెట్టుకొని చేస్తున్న అరాచకాలు, ప్రతిపక్ష పార్టీలో సానుభూతి పరులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నా లేదా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇంకొకరితో పంచుకున్నా, సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా కూడా అది ఒక నేరంలాగా భావించి తప్పుడు కేసులు పెడుతూ, అదే కాకుండా వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాకుండా ఒక ఎమర్జెన్సీలో ఉన్నట్టు పరిపాలించాలనే విపరీత ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళ ఎన్నికల ముందు చెప్పిన హామీలు నిలబడలేక సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతులన్నింటినీ అణిచివేస్తే, మాట్లాడకుండా ఉంటే వాళ్ళ తప్పులు తెలియకుండా ఉంటాయి అని చెప్పి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అదేవిధంగా దౌర్జన్యాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సవీంద్రారెడ్డి అని ఒక వ్యక్తి, చిన్న బడ్డీ కొట్టు జ్యూస్ షాప్ పెట్టుకున్న వ్యక్తి, అతన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడంట. ఈ కూటమి అరాచకాలని ఏదైనా షేర్ చేసి ఉంటాడు. అతను మంగళగిరిలో పోలీసులే కిడ్నాప్ చేసి మా దగ్గర లేడని హైకోర్టులో మా వాళ్ళు ఎంక్వైరీ చేయమని హైకోర్టుకి వెళ్తే మా దగ్గర లేదని అబద్ధం చెప్పడం, హైకోర్టు ముట్టుకాయటం. ఇవాళ హైకోర్టు కూడా సిబిఐని ఆదేశించింది. అంటే ఎటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారో హైకోర్టు కూడా గమనించింది. ఇది ఒక చెంపపెట్టి వాళ్ళకి. ఇక బాధితులందరూ ముక్కమింగి ఉంటూ ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి డిజిటల్ డైరీ అని మా పార్టీ తరఫున ఒక యాప్ ఓపెన్ చేసి, ఆ డిజిటల్ డైరీలో ఓపెన్ చేసి ఎవరైనా లాగిన్ అయ్యి మన అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళు అన్యాయం చేసినా, అధికారులు అన్యాయం చేసినా దాంట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్లన్నీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నెంబర్ వివరాలన్నీ పెడితే అది ఆటోమేటిక్గా డిజిటల్ డైరీలో లాక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. ఇట్లా అయిన కంప్లైంట్లు అన్నిటికి కూడా రేపు జగనన్న 2.0లో వీటికి ఒక పరిష్కారం ఉంటుంది. అదే జగనన్న 2.0 అని చెప్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీములు వేసి అవసరమైతే ఒక డిపార్ట్మెంట్లోని స్టాఫ్ని కొంతమంది అలాట్ చేసి వీటన్నిటికీ న్యాయాలు తేల్చి నిందితుల్ని ముద్దాయిల్ని శిక్షించే విధంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా, ఒకవేళ అధికారులు అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా శిక్ష పడే విధంగా ఉంటుందని చెప్పి విచారణ జరుపుతారని చెప్పి డిజిటల్ డైరీ ఉద్దేశం. డిజిటల్ డైరీని వాడుకొని మన పార్టీ యావత్తు కూడా, పార్టీ కాదు ఇతరులకైనా కూడా సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరుగుతూ ఉండి ఈ ప్రభుత్వంలో గారి మేలు న్యాయం జరగదని మీకు అనిపిస్తే ఈ డిజిటల్ డైరీలో రిజిస్టర్ చేయండి. ఈ 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చాక మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.